తారీఖున మన కరీంనగర్కు జనరల్ మేయర్గా మన గౌరవనీయులైన పి జీవన్ ప్రసాద్ సార్ గారు బాధ్యతలు స్వీకరించిన నుండి దాదాపుగా 6 డిపోలు ఇదివరకే చుట్టూ వచ్చినారు. మన రీజియన్ యొక్క స్థితిగతులు, అవసరాలు ఏంటి, మన సలహాలు ఏంటి, సార్ చెప్పే సజెషన్లు అనే ఉద్దేశంతో మొదటగా అందరినీ కలవాలనే ఉద్దేశంతో ఈ టూర్ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జైత్యాల డిపో ప్రోగ్రాం పెట్టుకుని వస్తున్నామంది. సార్ జైత్యాల డిపో తరఫున మన రీజనల్ మేయర్ గారికి స్వాగతం. ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి గత 6 సంవత్సరాల నుండి లాస్లో ఉన్నదాన్ని 1.5 లాస్లో ఉన్నది 12-13 నాడు ఆర్థిక సంవత్సరం నుండి దాదాపు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 కోట్ల లాభం సంవత్సరం ఆర్జించాం. మనం ఎన్నో స్టెప్స్, ఎన్నో పద్ధతులు, వినూత్న పద్ధతి అవలంబించినాము. అయినా మొదటి ర్యాంకు వచ్చినోని కూడా మనకి కొన్ని సబ్జెక్టులు తెలియదు, కొన్ని సబ్జెక్టులు తెలుసుకోవాల్సి ఉన్నది. ఇప్పుడు మన సార్ సందేశంలో మనకు 99 మార్కులు ఉన్న 1 మార్కు కలిపితే 100 అవుతుంది, 100కు 1 కలిపితే 101 అవుతుంది. కాబట్టి సార్ సందేశంలో ఇంకా సలహాలు కానీ ఏమన్నా మనం ఫాలో కానీ విషయాలు ఉంటే ఖచ్చితంగా మనం ఫాలో అయ్యి ఈ జైత్యాల డిపోను ఈ లాభాల బాటలో అప్రతిహతంగా ఇంకా మున్ముందు కాలంలో ఎప్పటికీ నిలవాలి. అందుకు మన సార్ చెప్పే సూచనలు సలహాలు పాటిస్తూ ఈ జైత్యాల డిపోను ఇదే విధంగా లాభాల బాటలో కొనసాగాలని సార్ స్పీచ్ తర్వాత మనం అందరం హామీ ఇవ్వాలి, ప్రతిని కూడా వేయాలి. దాని కొరకు మొదటగా మన గౌరవనీయులైన రీజనల్ మేయర్ గారిని వేదిక పైన ఉన్నటువంటి జగిత్యాల డివిఎం ఈఎస్కే రెడ్డి సహచర ఇక ఈ యొక్క సమావేశం ఇచ్చేసినటువంటి 50 మంది జగిత్యాల డిపో సిబ్బందికి మొత్తం అడుగు దగ్గర నుంచి ఇప్పటి వరకు వేసినటువంటి అడుగు వరకు నేను నిమిషానికి ఒకటే ఆలోచిస్తున్నాను. ఏంటంటే అసలు ఈ డిపోకి నేను ఒక 4 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో వచ్చుంటే ఇక్కడ జరిగినటువంటి మంచి కార్యక్రమాలని నేను కనుక డివిజన్ మేయర్గా వేరే డివిజన్లో డిపోలో కనుక నేను అమలుపరుచుంటే సంస్థకి మరిన్ని మంచి ఫలితాలు, మరింత లాభం వచ్చి ఉండేది అనేసి చిన్న చాలా అమాయకంగా మీ డిఎం గారు నన్ను ఈ ఆర్ఎం గారు సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, మనం ఇది అమలు చేయాలి అని బాగా చెప్పాడు. చిన్నప్పుడు కాలేజ్ చదువుకున్నప్పుడు సామెత వచ్చిందనమాట. ఏంటంటే అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని అవ్వగలవా కదా. అలా మీ డిఎం గారు సూర్యులా వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ సూర్యుడికి నేనేం చెప్పాలి, చల్లగమ్మని చెప్పాలి తప్పించి వేడిగా చెప్పగలమా? అసలే ఎండాకాలం. మరి మీకున్నది ముందుంది మంచి కాలం ఏంటి, ఏప్రిల్ మే జూన్ మంచి పెళ్లి సీజను, పండుగ సీజన్ కాబట్టి మీకు మంచి జరుగుతుంది. సో చంద్రునికో నూరు పోగులాగా ఈరోజు మిత్రులు కొన్ని చిన్న విషయాలు మాట్లాడతారు, ఎక్కువ విషయాలు మాట్లాడలేను. కాకపోతే డోంట్ అంటే ఏమంటారంటే వేరే డిపోలో మీరు గడిసే మాట్లాడారు సార్, మా డిపోలో మీరు పావుగంట మాట్లాడంటే ఇక్కడ మాటలకి ఏమి లేదు. నాకు చేయడానికి పని కూడా లేదు. సింపుల్గా ఏంటంటే ఒక 2-3 విషయాలు చెప్తాను. ఈయన 99 అన్నాడు, నేను 98 మార్కులు ఇస్తాను, 98 మార్కులు ఇస్తాను. మీకు ఆల్రెడీ 98 మార్కులు వచ్చాయి. 2 మార్కులు ఎక్కడ? ఒకటి ఏంటంటే మీరు
కేఎంపీలో 14 పాయింట్లు మైనస్ అయ్యారు. యాక్సిడెంట్లో గత సంవత్సరం 5 అయినాయి, ఇప్పుడు 5 అయినాయి. ఈ రెండే ఏమన్నా మీ దగ్గర ఉన్నటువంటి మైనస్ పాయింట్ తప్పించి, కానీ ఈ 98 మార్కుల ముందర ఆ రెండు మీ డిపోలో పనిచేసే సిబ్బందిని నాతో సహా ఈ రీజన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి. మన సంస్థ సిద్ధాంతం ప్రకారం ప్రతి నెల 15 తారీఖు 16 తారీఖు ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ అంటారు తెలుసా. ఉత్తమ డ్రైవర్లు, ఉత్తమ కండక్టర్లు వీళ్ళు పెట్టి మనం ఒక చిన్న మీటింగ్ పెట్టి వాళ్ళకు క్యాష్ అవార్డు ఇచ్చి ఫోటో దిగి పంపిస్తాం. అది ఎందుకంటే ఈ గత నెలలో వాళ్ళు బాగా పనిచేశారు, బాగా గుర్తింపు తెచ్చుకున్నారు, వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. నాకు ఈ సంస్థ కనుక ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా 2 పనులు చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి, మీ 545 మందిని అన్ని డిపోలను తిప్పాలి. అంటే 545 మంది ఆదర్శ ఉద్యోగులు ఈ డిపోలు ఉండాలనేసి చెప్పాలి. లేదా సిటీ జోన్ మినహాయించి కడమ 62 డిపోలు, అంటే అందులో మన 9 డిపోలు ఉంటాయి. 62లో 10 డిపోల్లో ఒకటి తీసేస్తే 61 డిపో గెంతాలి. ఒక చోట గెంతాలి అంటే ఈ కొండ నుంచి ఆ కొండ చిన్న గ్యాప్ ఉంటుంది, గెంతాలి. గెంతి ఇంకో ధర పోవాలి. గెంతడానికి ప్రయత్నం చేసింది, కింద పడిపోయింది. బ్యాక్, మళ్ళీ బ్యాక్. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత ఇక హోమియో ఏమంటారు ఫిజియోథెరపీ, ఆ మందులు ఈ మందులు వాడి మళ్ళీ ట్రైనింగ్ అయ్యి మళ్ళీ పోయింది. ఇసలు ఎక్కడ దాకా పోయిందంటే ఇంకొక 50 మీటర్లు అంటే 150 అడుగులు ఉన్నాక ఆ శర్మ చెప్పాడు, ఏమని, అమ్మ నేను చాలా కష్టాలు చేశాను, చాలా శ్రమని కష్టాలు చేశాడు, అమ్మ ఆక్సిజన్ అయిపోయింది, మనం పోతే మిత్రుల ఆక్సిజన్ ఎక్కాలి, మరి నేత రాము, నువ్వు పోతాను పో, కానీ మీరు 10 అడుగులు పోతే చచ్చిపోతారు, మరి మీ ఇష్టం. మళ్ళీ దీనంగా ఇక మళ్ళీ ఇంకో 2 నెలల తర్వాత మళ్ళీ మొదలుపెట్టి ఆఖరికి 2013లో కాలు లేని ప్రపంచం మొట్టమొదటి మహిళగా ఆమె ఆ యొక్క మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కి అక్కడ భారతదేశం తాలూకు జెండాను మా టీవీ మీద అప్పుడు నెట్లో అదే చూపించు. ఈమెకి 2015లో పద్మశ్రీ అవార్డు తోటి మన భారతదేశము ఆమెని గౌరవించింది. అంటే మంచి మనిషి ఉన్న 2 కాళ్ళు 2 చేతులుండి అన్నీ బాగుండి ఎక్కడ అనేది గొప్ప విషయం కాదనేసి ఆమె ఖచ్చితంగా రుజువు చేసింది. తత్వం ఉన్న మనమందరం కూడా మొక్కవోని శ్రద్ధతోటి పట్టుదలతోటి మనము ఈరోజు ఈ సంస్థలో ప్రయాణికులకి ప్రతిరోజు 11,000 సిబ్బంది బస్సులతోటి మనము మన శక్తి వంచన లేకుండా మనం సర్వీస్ చేస్తున్నాము, ప్రజల మన్ననలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో మొట్టమొదటి స్థానంలో జగిత్యాల డిపో ఉందని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. సో అరుణిమ సింహ మనకి ఒక దారి చూపించింది. ఆమె మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. మౌంట్ ఎవరెస్ట్ అంటే మన భాషలో చెప్పాలంటే ప్రజల ఆదరణ మౌంట్ ఎవరెస్ట్ లాగా ఉందంటే మనం ఈ నష్టాలతోటి అయినా మనము ఆ యొక్క శిఖరాన్ని మనం తాకాల్సిందే. అది మనకున్నటువంటి లక్ష్యము. ఈ లక్ష్యంలో భాగంగా నేను పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే ఈ 2018-19లో ఇప్పుడు జనవరి వరకు మనకు 5 డిపోల ప్రాఫిట్లు ఉన్నాయి. అత్యధికంగా ప్రాఫిట్ జగిత్యాల డిపో ఉంది, తర్వాత మెట్పల్లి, కోరుట్ల, వేములవాడ, ఇది కొద్దిగా ప్రాఫిట్ గోదావరికి ఉంది. ఈ 10 డిపోలు 5 డిపోలు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాయి. కాబట్టి ఇక నెక్స్ట్ నా టార్గెట్ ఏంటంటే 2018-19 వరకులో మార్చి 31, 2019 వరకు 10 का 10
10 का 10 అంటే ఏంటి 10 డిపోలకి 10 డిపోలు చీనానాయి. ఎందుకంటే కరీంనగర్ రీజన్లో 10 డిపోలు ఉన్నాయి. యావత్ రాష్ట్రంలో 91 డిపోలు ఉంటే సిటీ డిపోలో 29 చేసి 62 డిపోలు. 62 డిపోల్లో 10 డిపోలు ఉన్నటువంటి అత్యధిక డిపోలు ఉన్నటువంటి రీజన్ కరీంనగర్ రీజన్. కాబట్టి మనము ఈ సంస్థలో ఒక పెద్దన్నలాగా ఉన్నాము, పెద్ద కొడుకులాగా ఉన్నాము. పెద్ద కొడుకు ఏం చేస్తాడు? బరువు బాధ్యతలు మోస్తాడు కదా. బరువు నన్ను ఎత్తి వేసుకుంటాడు. వేసుకొని తండ్రి తల్లి ఏం చెప్తుందో చేస్తూ ఉంటాడు. 86 సంవత్సరాల వయసు గల ఈ సంస్థ మన దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనం కూడా ఏదో ఆశిస్తున్నాం గత ఏప్రిల్ నుంచి వెళ్ళి. మనకేదో కావాలి, మన జీవితాల్లో పురోగతి కావాలని చేస్తూ ఉన్నాం. అవన్నీ కావాలంటే ఎక్కడికి వెళ్ళి రావాలి? డబ్బులు రోడ్డు నుంచి రావాలి. पैसा जो परमात्मा है, परमात्मा किधर है? रोड के ऊपर है. किसके रूप में है? ప్రయాణికుల రూపంలో ఉన్నారు. ఆ ప్రయాణికులు ఎలాంటి రూపంలో ఉన్నారు? ఒక 10 రూపాయల నోటు, ఒక 20 రూపాయల నోటు, ఒక 50 రూపాయల నోట్లో ఉన్నాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 20-20 సంవత్సరాల క్రితం సినిమా వచ్చింది. ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు గుమ్మానికి కోడి కట్టుకొని కోడి వేడదీసి వంకాయ కూర తింటూ ఎవరు బ్రహ్మాండ కోడి కూర అంటాడు. అట్లా ప్రయాణికులు కనబడితే అతను జీవన్ ప్రసాద్, హనుమంతరావా, రవియా, పిఎస్కే రెడ్డియా, ఎవరైతే శంకర్ రెడ్డి తెలియకూడదు అని కనబడని. అదే 100 రూపాయలు దాదా లోపలికి అదే. సో అట్లా చేసి మనం ప్రయాణికులకి ఆర్టీసీని చెరువ చేసి ప్రతి ఒక్క ప్రయాణికులైనా మనం బస్సులో వేసుకుంటే మీ చేతులు గట్టిగా అవుతాయి, నా చేతులు గట్టిగా అవుతాయి. అంటే నీచ లక్ష్యం ఏంటి? 10 का 10. ఈ 10కి 10 డిపోలు ప్రాఫిట్ రావాలంటే మీరందరూ కాస్త ఏ దిల్ మాంగే మోర్ కదా, తమసం అంటే ఏ దిల్ మాంగే మోర్. ఆ రకంగా మీరు కొంచెం మరికొంత అంటే ఇది మీకు వర్తించదు. బట్ స్టిల్ ఆయనను హస్తిన పోయి రావాలని మీకు కూడా చెప్పి రావాలి. మీరు కాస్త దిల్ మాంగే మోర్ చేయండి. కారం లేని కారం సహకారం మమకారంతో నన్ను స్వీకరించి మీరు టీం కరీంనగర్లో మరి మంచి ఫలితాలు సాధించడానికి నన్ను కూడా కలుపుకొని పోయి మంచి ఫలితాలు సాధించాలి. ఏదైతే చైర్మన్ గారు మనకు కలిసి చెప్తా ఉన్నారు, జీవన్ ప్రసాద్ ఈ రీజన్లో